తెలంగాణలో ఎన్ని విగ్రహావిష్కరణలు జరిగాయి. ఎక్కడెక్కడో విగ్రహావిష్కరణ జరుగుతోంది. అయితే ఇక్కడ హైదరాబాద్‌లోనే నడిబొడ్డున అంటే హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేట అంటే ఒక రద్దీ గలటువంటి ప్రదేశం. ఇక్కడ ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయడానికి గల కారణం ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఇక్కడ మనకి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట అండి. ఈవెన్ ఇప్పుడు మన అమీర్పేట మెట్రో స్టేషన్ కూడా సెంటర్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఇక్కడి నుంచి అన్ని డైరెక్షన్లో వెళ్తుంటుంది. సో అమీర్పేటలో పర్టికులర్గా మేమందరం రిక్వెస్ట్ చేసామండి. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ముందల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లానే మన నవీన్ యాదవ్ గారు మాట ఇచ్చారండి, తప్పకుండా మేము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీనికి మేము సహకరిస్తామని. చాలా సంతోషకరమైన విషయం. ఆ మాట మీద నిలబడి అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు నవీన్ యాదవ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బండి రమేష్ గారు అందరూ కోఆర్డినేట్ చేసి చాలా హెల్ప్ఫుల్గా ఈ విగ్రహావిష్కరణ అనేది జరుగుతుంది. అంటే ఇది అన్ని దాదాపు 7 కాన్స్టిట్యుయెన్సీస్, అటు పటాన్ చెరువు నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు, ఇటు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ, ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, ఇటు అన్నిటికీ కూడా ఇది సెంటర్ ఆఫ్ ప్లేస్ అండి. సో ఈ సెంటర్ ఆఫ్ ప్లేస్లో 23 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో, అటు అమెరికా కానీ, ఇటు ఇంగ్లాండ్ కానీ, జర్మనీ, ప్రతి చోట ఉన్న తెలుగు వారందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా ఈ విగ్రహావిష్కరణ అనేది. సో చాలా సంతోషకరమైన విషయం, మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. ఈ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. సో అయితే సార్, ఇప్పుడు ఒకటి చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఈ విగ్రహావిష్కరణ, ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేయడం వెనుక రాజకీయ లబ్ధి ఉంది కాబట్టికనే ఇలా చేస్తున్నారని జనాల నుంచి టాక్ వస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. మేము ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము ఈ విగ్రహం ఇక్కడ ఉంటే బాగుంటుందని. అది మన రేవంత్ రెడ్డి గారి వారి పర్మిషన్ తీసుకొని ఇది జరుగుతుంది. ఇది అయితే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండి. ఇవ్వాలని కాదు, ఎప్పుడని కాదు, ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం. గొప్ప వ్యక్తి అండి. అసలు ఆయన సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఉందనేది ఒక పేరు తీసుకొచ్చింది ఆయనేనండి. సో అట్లాంటి వ్యక్తిని తెలుగు జాతి అందరూ ఆదరిస్తారు. అటు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ప్లస్ వేరే దేశాల్లో ఎక్కడున్న తెలుగు వారు అందరూ కూడా ఆయన ఆదరిస్తారండి. సో అట్లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఆవిష్కరణ అనేది అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇందులో కుల మతాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, అందరూ ఆదరించే వ్యక్తి అండి ఆయన. ఎక్కడ ఒక నెగిటివ్ పాయింట్ అనేది లేదు ఆయనకి. ఆయన ఇటు పార్టీలో ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళందరికీ ఏ సహకారం కావాలో పథకాలన్నీ ఆయన పెట్టారండి. అదే పథకాలు ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. సో అట్లాంటి వ్యక్తిని అందరూ ఆదరించే వాళ్ళు ఎవరు ఏమి పాయింట్అవుట్ చేయరండి. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ అనేది, అయితే ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది ముందు తరాలకు కావచ్చు, ముందు ముందు ఏమైనా స్ఫూర్తినిస్తుంది అంటారా? ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? తప్పకుండా స్ఫూర్తినిచ్చిందండి. అట్లాంటి గొప్ప వ్యక్తి అట్లాంటి ఆదర్శాలను నడుచుకోవాలని చెప్పి కూడా అందరు కోరుకుంటారు. అంటే ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటేనండి, సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇవాళ ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదాళ్ళు మన ఫ్యామిలీ మందని చూసుకుంటారు. అట్లా కాకుండా మనం నలుగురికి ఏం చేసామనేది ఇంపార్టెంట్. అది ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒకళ్ళు నలుగురికి హెల్ప్ చేయడం అనేది చేసుకుంటే చాలా గొప్ప విషయం. అది చాలా సంతోషకరమైన విషయం. సో మేము కోరుకునేదల్లా ఒకటేనండి, ప్రతి ఒక్కరు కూడా నలుగురికి సహాయం చేయాలనేది కనుక ఉంటే మాత్రం డబ్బు ముఖ్యం కాదండి, మనం ఏం చేసామనేది లైఫ్లో నిలిచిపోయింది. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన ఏమేం చేశారనేది. అంటే ఆయన అటు సినీ రంగంలో ఉన్నప్పుడు ఆయన వేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా అవి మన తెలుగు వాళ్ళ మనసుల్లో అట్లా నిలిచిపోయారండి. అట్లానే ఆయన చేసిన పనులు కూడా రాజకీయంగా అన్ని నిలిచిపోయినాయి, మన పేదవాళ్ళు చేసినాయి. ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే, ఈ నగర నడిబొడ్డున విగ్రహావిష్కరణ చేయటం అనేది ఆల్రెడీ ఈ యొక్క ప్లేస్ అంటేనే, అంటే అమీర్పేట్ ప్లేస్ అంటేనే ట్రాఫిక్ జోన్. ఈ ట్రాఫిక్ జోన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ చేయటం అనేది మళ్ళీ కొని తెచ్చుకునే కష్టాలని, ట్రాఫిక్ జామ్లని తీసుకొచ్చుకోవటం, ట్రాఫిక్ కష్టాలని తీసుకురావటం అనేది తీసుకొస్తున్నారు అని చెప్పేసి జనాల నుంచి టాక్ వస్తుంది. ఏమంటారు దీనికి? అది ఒక రాంగ్ అపోహ అండి. ఇది సర్కిల్ ఏరియా అండి, సెంటర్ సర్కిల్ ఏరియా. సో అది ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేదండి. అది అన్ని డైరెక్షన్స్ లో వెళ్ళిపోతూ ఉంటది. అది ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. అందుకోసమే అటు ట్రాఫిక్ పరంగా పోలీస్ కోఆపరేషన్ కూడా చాలా ఉందండి. అంతా స్టడీ చేసే ఇక్కడ పెట్టడం జరిగింది. అందరి సలహా తీసుకున్నాము. అటు అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసీ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అటు రాజకీయంగా వేరే పార్టీలు కానీ అందరూ సహకరించారండి దీనికి. ఒక పార్టీ అని కాదండి, ఇది అన్ని పార్టీలు సహకరించి చేస్తున్నదండి.
ఒకళ్ళిద్దరు ఏమైనా కామెంట్ చేసినా కూడా అది వాళ్ళకి తెలియక చేసినట్లు అండి అది. ఇది ఎవరికి ట్రాఫిక్ పరంగా ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ప్లస్ ఎవరికి అది అడ్డు కాదు. ఏంటంటే దాన్ని రాజకీయంగా చేయొద్దని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇది ఈయన తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా నలుగురికి సహాయం చేసేటట్లు ఉండాలి. కానీ మనం ఇట్లా కామెంట్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొచ్చండి, ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొచ్చు. బట్ దట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. మనం ఎవరైతే మంచి పనులు చేశారో మనం దాన్ని అప్రిషియేట్ చేయాలా. సో పాజిటివ్ థింగ్స్ అనేది మనం తీసుకోవాలి అది. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో అందరూ ఉంటే కనుక ఇట్లాంటి ఫాస్ట్ జనరేషన్లో అందరికీ మంచి జరిగిద్దని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.